అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్తో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందజేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. నిర్మించుకున్న ఇళ్లకు 5 విడతల్లో బిల్లులు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి చెప్పారు. తీసుకున్న వాళ్ళు వెంట అన్ని గ్రామాలు వెళ్ళిపోయి అక్కడ భోజనం చేసి వస్తగా ముంగటి మన ఇంటి సరస్వతి స్వాగతం పలుకుతాం. చప్పట్లు కొడతాం. కూర్చోండి. బాత్రూమ్ టాయిలెట్స్ 400/5 ఇది మొత్తం 400 ఫీట్స్ కు చిల్లర ఇది వస్తుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.